మేము అసెట్ క్రియేషన్ కోసం పోర్టులు కానీ లేకపోతే షిప్పింగ్ కానీ అవన్నీ కూడా గత వృత్తులు మేము చేస్తాం. దాంట్లో ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు కూర్చోండి కూర్చోండి చెప్పిందాం మాట్లాడతారు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎవరైనా మాట్లాడొచ్చు. వాళ్ళే మాట్లాడాలి వీళ్ళే మాట్లాడాలని చెప్పడానికి మీకు అర్హత లేదు. ఎవరైనా స్పందించవచ్చు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పింది తప్పైతే దానికి నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకూడదంటే తప్పది. అధ్యక్ష 1 minute అధ్యక్ష. గౌరవ బొత్స సత్యబాబు గారు నా గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. ఏదో ఎమ్మెల్యే అయిపోయారు, మంత్రి అయిపోయారు. నేను నిరంతరం ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని అధ్యక్ష. మీలా గాలి వస్తే గెలడం, గాలి లేకపోతే ఓడిపోవడం ఎప్పుడు నా లైఫ్లో లేదు అధ్యక్ష. గాలి వచ్చినా గాలి లేకపోయినా ఎట్టి క్లిష్ట సమయంలో అయినా సరే గెలిచే వ్యక్తిని అధ్యక్ష. నాకు ఎప్పుడు కూడా అధ్యక్ష ఎప్పుడు కూడా పదవుల మీద ఎప్పుడు వ్యాహం లేదు అధ్యక్ష. పదవున్నా పదవి లేకపోయినా నిరంతరం ప్రజల గురించి పనిచేసే తత్వం అధ్యక్ష. ఒకసారి తెలుసుకోమని చెప్తున్నారు అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష ఓకే, మీరే ఏదో మొత్తం ఎసెట్స్ ఇప్పుడే గౌరవ ప్రతిపక్ష నాయకులు మేమేదో ఎసెట్స్ అన్ని పెంచడానికి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్పారు అధ్యక్ష. రామాయపట్నం పోర్టు అధ్యక్ష 2019-24 అధ్యక్ష. రామాయపట్నం పోర్టు వీళ్ళు అసెట్స్ పెంచడానికి ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి పోర్టులు కడితే ఐఎమ్ వెల్కమ్ అధ్యక్ష. ఎవరు మంచి పని చేసినా సరే దాన్ని మేము ఎప్పుడు కూడా విమర్శించవచ్చు. ఈరోజు రామాయపట్నం పోర్టుకి 1865.79 కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 160 కోట్లు ఖర్చు పెట్టి మేము ఎసెట్స్ క్రియేట్ చేస్తున్నామంటే ధర్మం అధ్యక్ష. ఈరోజు మచిలీపట్నం పోర్టు అధ్యక్ష 744 కోట్ల అధ్యక్ష. ఒక పైసా ఖర్చు పెట్టలే. మూలపేట పోర్టు అధ్యక్ష 1158 కోట్లకి 240 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు అవన్నీ కూడా గౌరవ సభ్యులు మాధవరావు గారు చెప్పినట్టుగా మీ అలవాట్లు మాకు లేవు. ఏవి కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం లేదు. పాత కాంట్రాక్టుల్నే మీరు విపరీతంగా రేట్లు పెంచి 10 రూపాయలు అవ్వాల్సిన పని 100 రూపాయలు చేస్తే మళ్ళీ ఒక్కసారి ఏంటని రివ్యూ చేసుకొని మళ్ళీ దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఈ రోజుకైతే పాత కాంట్రాక్టులే పనులు చేస్తున్నారు. రెండవది ప్రైవేటైజేషను ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వం కృష్ణపట్నం కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గంగవరం పోర్టు కానీ ప్రైవేటైజ్ చేసినటువంటిది గత ప్రభుత్వం. మా ప్రభుత్వం ఇంతవరకు అటువంటి ప్రయత్నం చేయలేదని ఈరోజు శాసన మండలిలో స్పష్టంగా సమాధానం చెప్తుంటే మరి రాజ్యసభ సభ్యులుగా కూడా ముందే ఊహించుకుంటున్నారు. ఆయన ఇది జరగదు, రేపు తప్పనిసరిగా చేసేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, ఇవన్నీ మీ ఊహల్లో మాట్లాడితే దానికి ఆన్సర్స్ ఉండవు. స్టిల్ ఈ రోజుకి ఆ ప్రయత్నం లేదు. ఏవైతే పాత కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళతోనే చేయిస్తాం. మీరు విపరీతంగా ఎస్టిమేషన్స్ పెంచారు. అవన్నీ ఒకసారి మళ్ళీ చదువుకొని మళ్ళీ తెలుసుకొని